హలో గాయ్స్, వెల్కమ్ టు నాయక్ ఫార్మ్స్. ఇంక్యుబేటర్ నుంచి హ్యాచ్ అయి బయటకు వచ్చిన నాటుకోడి పిల్లల్ని బ్రూడింగ్ ఎట్లా చేయాలో ఈ వీడియోలో చెప్తాను నేను మీకు. సరైన అవగాహన లేక చాలా మంది ఫార్మర్స్ కోడి పిల్లల్ని బ్రూడింగ్లోనే చంపుకుంటున్నారు. చిన్నపిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. బ్రూడింగ్లో వాటికి బయట గాలి అస్సలు తగలకూడదు. అందుకే రౌండ్ రేక్ల కంటే రూమ్ బ్రూడింగ్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. రూమ్ బ్రూడింగ్లో అయితే 0% మోర్టాలిటీ ఉంటుంది, ఒక్క పిల్ల కూడా చావదు. బ్రూడింగ్లో పిల్లలు పెట్టే ఒక అరగంట ముందే బ్రూడింగ్ని క్లీన్ చేసుకొని పేపర్స్ పెట్టుకొని హీట్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలు పట్టుకొని ఒక 100 పిల్లలకి 20 గ్రాముల చొప్పున బెల్లంని వాటర్లో కలిపి ఇవ్వండి. జస్ట్ ఒక రోజు మాత్రమే ఇవ్వండి. బెల్లంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దానివల్ల ఇమ్యూనిటీ పెరిగి ఆకలి బాగా వేస్తుంది. చిన్నపిల్లలు ఫుడ్ని వెతుక్కుంటూ వెళ్ళి తినలేవు కాబట్టి బ్రూడింగ్ మొత్తం ఫుడ్ని చల్లేయండి. ఇలా 2 డేస్ వరకు ఫుడ్ కిందనే చల్లండి. 3rd డే నుంచి ప్లేట్లో ఫుడ్ పెట్టండి. 5 డేస్ వరకు మార్నింగ్ ఈవినింగ్ పేపర్ చేంజ్ చేసుకుంటూ 5 డేస్ తర్వాత కింద మొత్తం ఉణకబెట్టేయండి. కోడి పిల్లలు బ్రతకడానికి కావాల్సింది ఆడంబరమైన జీవితం కాదు, అనుకూల వాతావరణం, నాణ్యమైన దాన. నేను చెప్పినట్టు బ్రూడింగ్ చేయండి. 0% మోర్టాలిటీతో 100% రిజల్ట్స్ వస్తాయి.